హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. నేను మీ హరీష్. జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టుకు రంగం సిద్ధమైందా? ఆంధ్రప్రదేశ్ లో మద్యం కుంభకోణంపై ఇప్పటికే సిట్ విచారణ వేగవంతం చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. దీంట్లో ఎల్లుండి అంటే 17వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు ఇవ్వబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి అరెస్టులు కావచ్చు, లేదంటే విచారణలు కావచ్చు, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్ళాల. అసలు దీంట్లో ఉన్నటువంటి నిజమేంటి, దీంట్లో ఉన్నటువంటి విషయాలు ఎంతవరకు లోతుగా జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూపిస్తున్నాయి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కిరణ్ టీవీ చీఫ్ ఎడిటర్, సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు మనతో పాటు అందుబాటులోకి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం. నమస్తే సార్. కిరణ్ గారు. నమస్తే హరీష్. నమస్తే సార్. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మద్యం కుంభకోణం అనేది చాలా మంది ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్ళట్లేదు, వెళ్ళబోదు అని కూడా చాలా మంది అనుకున్నారు. అయితే ఇప్పుడు రీసెంట్ గా వస్తున్నటువంటి వార్తలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టుకు రంగం సిద్ధమైనట్టుగా సిట్ దానికి సంబంధించినటువంటి నోటీసులు ఇవ్వబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. అసలు ఏం జరుగుతుంది? నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఈ అరెస్టుల పరంపర వెళ్లే అవకాశాలు ఉన్నాయా? రైట్ హరీష్, ప్రధానంగా చాలా మందికి సందేహం ఎందుకు వస్తూ ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా పాత్ర ఉంది. దాదాపు 4,000 కోట్లు. ఇది నిజం చెప్పాలంటే ఢిల్లీ మద్య కుంభకోణానికి ఇది బాప్ అని చెప్పాలి. ఇది సో దానికంటే చాలా ఎక్కువ అమౌంట్ లో స్కామ్ జరిగింది. అయినప్పటికీ ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయలేదంటే అరెస్ట్ చెయ్యరేమో అన్న ఒక భావన కలుగుతా ఉంది. ఎందుకంటే నిన్నగాక మొన్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కూడా ఒక అంశాన్ని ప్రస్తావించారు. తెలుగుదేశం పార్టీ చాలా పిరికిది, ఎప్పుడు అగ్రెసివ్ గా ఉండదు, పోరాటాలు చేయటంలో వెనకబడుతుంది. గతంలో 2019లో ఓడిపోయినప్పుడు దాదాపు 3 ఏళ్ల పాటు రోడ్లలో కూడా రాకుండా కలుగుల్లో దాక్కున్నారు ఆ నాయకులు. కానీ జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ మాత్రం 1 సంవత్సరం తిరగకుండానే మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి రప్పరప్పలు ఆడిస్తూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలంటే భయం, రకరకాల భయాలు వీళ్ళకున్నాయి. వీళ్ళని అరెస్ట్ చేయరు, వీళ్ళని ఖచ్చితంగా ఈ అరాచకాన్ని మీరు ఆపలేరు, వీళ్ళ వల్ల కాదు అన్నట్టుగా ఆయన చాలా తీవ్రంగా అన్నట్టుగా చెప్పేశారు. అవును, చాలా తీవ్రంగా స్పందించారు. నేనేమంటున్నానంటే ఇక్కడ ప్రభుత్వము కొంచెం ఆచితూచి వ్యవహరిస్తుంది హరీష్. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయటం అనేది పాయింట్ కాదు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే శిక్ష పడేలా ఉండాలి. దానికి తగ్గట్టుగా అన్ని ఆధారాలు సేకరించే పనిలో ఉంది. సో మద్యం కుంభకోణం జరిగింది, అది వాస్తవం. 4,000 కోట్ల రూపాయలు దాదాపు వాళ్ళు స్కామ్ చేశారు, అది వాస్తవం. ఆ డబ్బుతోనే ఎన్నికలు నిర్వహించారు, అది వాస్తవం. కానీ దానికి సంబంధించిన ఆధారాలు కావాలి. ఇందులో ఎంత ఒక మాస్టర్ స్కెచ్ అంటే హరీష్ ఆలోచించాల్సింది అంటే IITians ని పెట్టుకొని వీళ్ళు ఈ రకమైన పనికి పాల్పడ్డారు. అంటే ఏ రకంగా, నువ్వు నిన్నగాక మొన్ననే ఒక సినిమా వచ్చింది కదా, కుబేరుడు సినిమా వచ్చింది, కుబేరా సినిమాలో మనం ట్రాన్స్ఫర్ చేయాలి అంటే, ఈ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఒక మంచి బుర్ర కావాలి మనకు అని చెప్పేసి ఒక అతను CBIలో పనిచేసిన అతన్ని తీసుకొచ్చి అతని ద్వారా నడిపించి ఒక ప్రయత్నం ఎట్లా చేస్తారో జగన్మోహన్ రెడ్డి గారు కూడా సేమ్ అట్లానే చేశాడు. IIT ఖరగ్పూర్లో పనిచేసిన, IIT ఖరగ్పూర్లో చదువుకున్న పిల్లల్ని తీసుకొచ్చి, అక్కడ చదువుకున్న వాళ్ళని తీసుకొచ్చి, పిల్లలు కాదు వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అయ్యారు ఇప్పుడు, IIT ఖరగ్పూర్లో చదువుకున్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతోటి ఒక స్కెచ్ వేశారు హరీష్. సో చాలా రోజులుగా, నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు దర్యాప్తులో పూర్తిగా పురోగతి రాలేదు. కొంతమందిని అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు అరెస్ట్ చేసింది ఎంతమంది? 40 మంది నిందితులు. ఇందులో 40 మంది మీద ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఇంతకుముందు అంటే FIRలో నమోదు చేశారు. 9 మందిని అరెస్ట్ చేశారు. 200 మందిని విచారణ చేశారు. అన్ని తీసిన తర్వాత ఈ 9 మందిని మాత్రమే అరెస్ట్ చేయగలిగారు. మిగతా వాళ్ళంతా కూడా దుబాయ్కి పారిపోయారు, కొంతమంది శ్రీలంకకు పారిపోయారు, కొంతమంది ఇట్లా వాళ్ళకి ఇష్టం వచ్చిన అమెరికాకు పారిపోయారు, కొంతమంది ఈ రకంగా చాలా వరకు పారిపోయారు. వాళ్ళని తిరిగి తెప్పించాలి అంటే ఖచ్చితంగా మరిన్ని ఆధారాలు కావాలని సేకరిస్తుంది. ఇవాళ ఎందుకు ఈ చర్చ ఇంతగా వచ్చిందంటే ఎల్లుండి ఛార్జ్షీట్ దాఖలు చేయబోతా ఉన్నారు. సో ఎల్లుండి ఛార్జ్షీట్ దాఖలు చేయబోతుంటే అందులో ఏ పేర్లు ఉంటాయి అనేది వాళ్ళ పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సో ఎస్పెషల్లీ ఇప్పుడు వీళ్ళకి ఎందుకు ఇంత సమయం పట్టిందంటే హరీష్, ఈ మొత్తం వ్యవహారాలకు సంబంధించిన డేటాను, ఫైళ్లను అన్నింటినీ డిలీట్ చేశారు. ఓకే. సో మరి డిలీట్ చేస్తే మనకి ఆధారాలు ఎక్కడవి? అప్పటికి వీళ్ళు ఏం చేశారంటే కొన్ని సెల్ ఫోన్లలో డిలీట్ చేసిన వాటన్నింటినీ తీసుకొచ్చి మళ్ళీ రిట్రీవ్ చేశారు, డేటాని మళ్ళీ రికవర్ చేశారు. ఆ రికవర్ చేసినప్పుడు చాలా మనం విస్తుపోయే అంశాలు బయటపడ్డాయి హరీష్. అవేంటంటే
సహజంగా మన సినిమాలను చూస్తుంటాం, పెద్ద పెద్ద అంటే నోట్ల కట్టలతో ఉండే ట్రక్కులు, లేకపోతే కంటైనర్లు, లేకపోతే ఫ్లాట్లు, ఇవన్నీ మనం సినిమాల్లోనే చూస్తుంటాం. కుబేరా సినిమాలో ఆ ఫ్లాట్ లో ఒక ఫ్లాట్ లో బోల్డ్ అంత డబ్బు దాచిపెట్టారు, చూసావా? అట్లా అన్నమాట. ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు బయటపడ్డాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 7 డెన్లు ఏర్పాటు చేశారట. 7 డెన్లు అంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక 33 జిల్లాలు ఉన్నాయనుకో. ఆ 33 జిల్లాల్లో ప్రతి 4-5 జిల్లాలకు కలిపి ఒక డెన్. ఆ డెన్ లో డబ్బులు తీసుకొచ్చి ఆ 4-5 జిల్లాల నుంచి వచ్చిన డబ్బులన్నీ తీసుకొచ్చి అందులో వేస్తారు. మీకు గమనిస్తే హరీష్, గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు పరిస్థితి ఏంటంటే, ఒక మ్యాన్షన్ హౌస్ ఒక 180 రూపాయలకు అమ్మే మ్యాన్షన్ హౌస్ 160-180 అమ్మే మ్యాన్షన్ హౌస్ ఇవాళ దాదాపు 100% పెంచి 300 రూపాయల నుంచి 400 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అమ్మారు. అంటే 30% నుంచి 100%, దాదాపు 150% పెంపు జరిగింది హరీష్. దాదాపుగా ఓన్లీ క్యాష్ 800 రూపాయలకు ఒక ఫుల్ బాటిల్ దొరికే బాటిల్ 1700 రూపాయలకు. అంటే దాదాపు మీరు 90% హైక్ చేశారు కదా. అట్లా 150% హైక్ చేసినవి కూడా ఉన్నాయి. అంటే డిస్టిలరీల దగ్గర ముడుపులు తీసుకోవటం, ఆ డిస్టిలరీల దగ్గర వాళ్ళకే అంటే మెయిన్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నింటినీ పక్కన పెట్టారు. సో చాలా రోజుల పాటు బ్రాండ్లు కనిపించలే. ఎందుకు బ్రాండ్లు కనిపించలేదు? బ్రాండ్లు అంత ఇవ్వవు కదా డబ్బులు వాళ్ళకి, కాబట్టి బ్రాండ్లను పక్కన పెట్టారు. కొత్త బ్రాండ్లను ఇంట్రొడ్యూస్ చేశారు. ప్రెసిడెంట్ మెడల్ అంట, లేకపోతే 3 క్యాపిటల్స్ అంట. సో ఇలాంటి బ్రాండ్లను తీసుకొచ్చి వాటిలో తయారైన ఒక చోటే హరీష్, దానికి రకరకాల పేర్లు పెట్టి రకరకాల బ్రాండ్లు పెట్టి దానికి వసూళ్లు చేశారు. సో 100 రూపాయలు కూడా కాని మద్యానికి 400 రూపాయలు వసూలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి హరీష్. సో ఈ రకంగా వచ్చిన డబ్బంతా కూడా, ఈ డబ్బులంతా కూడా వస్తే ఎక్స్ట్రాకి అమ్మితే ఒక 1000 రూపాయలకు సహజంగా యావరేజ్ అని తీసుకుంటే ఒక 1000 రూపాయలకు అమ్మాల్సిన దాన్ని 1600కి అమ్మి ప్రతి బాటిల్ మీద 600 రూపాయలు తీశారు యావరేజ్ గా. ఈ 600 రూపాయలకి 600 రూపాయలు యావరేజ్ గా తీశారు. తీస్తే ఈ 600 రూపాయలు అంటే అలా పోగైన డబ్బులన్నింటినీ కూడా తీసుకొచ్చి ఈ 3-4 జిల్లాల నుంచి తీసుకొచ్చి ఒక డెన్ లో పెట్టాలా. ఆ డెన్ లో పెట్టిన తర్వాత ఎస్ నేను ఈ రోజు ఇంత అమౌంట్ పెట్టానని చెప్పి సెల్ఫీ ఒకటి తీయాలి. సెల్ఫీ తీసుకొని వెనక డబ్బులు ఉండాలి. ఆ ఫ్లాట్ లో డబ్బులు పెట్టినట్టుగా ఆధారాలు చుట్టూ మనిషి కనపడుతూ కొంతమందికి 7 డెన్లకు సంబంధించి 7గురికి బాధ్యతలు అప్పగించారు. ఇదంతా చూసింది ఎవరు? రాజ్ కేసిరెడ్డి చూశాడు. ఈ రాజ్ కేసిరెడ్డి ఏం చేశాడంటే ఇట్లా ఒక నెట్వర్క్ ను పెట్టాడు. ఈ నెట్వర్క్ ఇక్కడి నుంచి తీసుకురావడం, డెన్ లో డబ్బులు పెట్టడం, ఆ డెన్ల దగ్గర నుంచి మళ్ళీ ఇంకో కలెక్టింగ్ ఏజెంట్ ఉంటాడు, అతను మొత్తం తీసుకెళ్లి తాడేపల్లి ప్యాలెస్ లో జగన్మోహన్ రెడ్డి గారింటికి అనేక ట్రక్కులు వెళ్ళినాయంట. ఆ ట్రక్కుల్లో ఫుడ్ పేరుతో ఒక ట్రక్కు, లేకపోతే ఇంకో పేరుతో ఒక ట్రక్కు, అట్లా ట్రక్కులు వెళ్ళినాయంట. ఆ ట్రక్కులన్నీ ఇప్పుడు అనుమానాలు వస్తున్నాయంట. ఆ ట్రక్కుల్లో డబ్బు తరలిందా అన్న అనుమానాలు వస్తున్నాయి. మరి ఇక్కడ వచ్చిన డబ్బుని ఏం చేయాలి? ఈ డబ్బుని దుబాయ్కి తరలించారు. దుబాయ్కి తరలించి దుబాయ్లో కొన్ని కంపెనీలు క్రియేట్ చేశారు. ఈ ఐఐటి ఖరగ్పూర్ లో చదివిన కిరణ్ కుమార్ రెడ్డి, ఇంకొక వ్యక్తి రాజ్ ప్రతాప్, ఇలాంటి వాళ్ళని పెట్టి ఈ ఐఐటిఎన్స్ తోటి కొన్ని కంపెనీలు క్రియేట్ చేశారు. ఆ కంపెనీలు క్రియేట్ చేసి ఆ కంపెనీలకి డబ్బును తీసుకెళ్లి పెట్టి ఆ కంపెనీల ద్వారా పెట్టుబడులు పెట్టించారు. అలాగ దుబాయ్ కేంద్రంగా పెద్ద డెన్ ఏర్పాటు చేశారు. ఈ లెక్కలన్నింటినీ కూడా అక్కడ పొందుపరిచారు. అక్కడ పొందుపరిచి ఇక్కడేం చేశారంటే ఇవన్నీ డిస్ట్రాయ్ చేశారు. అయితే ఈ డిస్ట్రాయ్ చేసిన వాటన్నింటిని కూడా పోలీసులు కొంత రిట్రీవ్ చేశారు. రిట్రీవ్ చేశారే కానీ చాలా కీలకమైన ఆధారాలు వాళ్ళకి దొరక్కపోయేసరికి చివరికి వాళ్ళు ఎంక్వైరీలు ఏం తెలియదంటే ఇక్కడ నుంచి దుబాయ్కి తరలి వెళ్ళే అని చెప్పి దుబాయ్లో డెన్ను పట్టుకున్నారు. అక్కడి నుంచి ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. సో ఇవన్నీ జరగడానికి కొన్ని నెలలు పట్టింది హరీష్. ఇప్పుడు పూర్తిగా మాస్టర్ ఎవరు, టోటల్ గా బిగ్ బాస్ ఎవరు అంటే తాడేపల్లి వైపు వేళ్ళన్ని చూపిస్తున్నాయట. మరి బిగ్ బాస్ పేరు అంటే ముందుగా పేరు చేర్చేసి పేరు పెట్టేసి అరెస్ట్ చేసేస్తే ఆధారాలు లేకుండా బయటకు వచ్చేస్తే ప్రభుత్వం అభాస్పాలవుతుంది. కాబట్టి 1కి 10 సార్లు లేట్ అయిందనుకున్నా, తిట్టినా, పిరికి పందలన్నా, ఏమన్నా కానీ ప్రభుత్వం తన పని తాను చేసుకునే పరిస్థితులే ఉంది. చట్టం తన పని తాను చేసుకోబోతోంది. ప్రభుత్వం ఆ రకమైన డైరెక్షన్స్ ఇస్తా ఉంది. ఓవరాల్ గా ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే తాడేపల్లి వైపు చూపిస్తున్నాయి. సో ఈ డబ్బుని బ్లాక్ లో వస్తుంది కదా హరీష్, దీన్ని వైట్ చేసే పనిలో పడ్డారు. ఉదాహరణకు రాజ్ కేసిరెడ్డి ఈ జూబ్లీ హిల్స్ లోనే ఇక్కడే ఒక సినిమా ఆఫీస్ పెట్టాడు. సినిమా ఆఫీస్ పెట్టి ఆయన 2 సినిమాలు తీశాడు. మళ్ళీ మొదలైంది ఒకటి, రెండవది అది మళ్ళీ మొదలైంది ఏమో సుమంత్తో తీశాడు. తర్వాత రెండవది స్పై నిఖిల్తో తీశాడు. వీళ్ళందరూ కూడా
ఆ సినిమాలు తీసి ఆల్మోస్ట్ ఆ సినిమాల బడ్జెట్ వాళ్ళు రాసిందేమో 12 కోట్లే. ఈడి ఎంటర్టైన్మెంట్స్ అని పెట్టి దాని ద్వారా సినిమా తీశారు. దానికి అయిన ఖర్చు 12 కోట్లే అని రాశారు, కానీ దానికి అయిన ఖర్చు 40 కోట్లట. ఈ 40 కోట్లలో సినిమాలు ఫెయిల్ అయినాయి. ఫెయిల్ కాకుండా నిజంగా హిట్ అయి ఉంటే సినిమాలు ఒక 100 కోట్ల కలెక్ట్ చేస్తుంటే 100 కోట్లు వైట్ మనీ చేసేవాళ్ళు హరీష్ దీన్ని. సో ఇవాళ ఏం చేశారంటే ఓటీటీల ద్వారా మేము అయ్యమ్మాయి మీ అమ్మాయి చెప్పి 36 కోట్ల నుంచి 40 కోట్ల రూపాయలు చూపించారు. అంటే 12 కోట్ల రూపాయలు వీళ్ళు పెడితే 40 కోట్లు వచ్చినట్టు అర్థం అనమాట. అంటే వీళ్ళు బుక్కుల్లోనేమో తక్కువ చూపిస్తారు, మాకు ఎక్కువ ఆదాయం వచ్చిందని చూపిస్తారు. ఆదాయం వచ్చింది కాబట్టి అది వైట్లోకి మారిపోద్ది. తద్వారా ఇక్కడికి మనకి ఎన్నికలకు రకరకాల మార్గాల్లో ఖర్చు పెట్టారు హరీష్. ఓవరాల్గా నిఖిల్కి ఇచ్చిందేమో దాదాపుగా 10 కోట్ల రూపాయలు స్పై సినిమాకు గాను నిఖిల్కి ఇచ్చారంట. కానీ రికార్డుల్లో మాత్రం 90 లక్షలు చూపించారట. ఇవన్నీ కూడా పోలీసులు మొత్తం ఆధారాలు సేకరించారు హరీష్. ఇప్పుడు టోటల్ గా ఒక పిక్చర్ అయితే వచ్చింది హరీష్. ఎల్లుండి అంటే 17వ తారీఖు నాడు దీనికి సంబంధించి ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతా ఉన్నారు. ఈ ఛార్జ్ షీట్ లో అదనంగా ఓవరాల్ గా స్టోరీ మొత్తం చెప్పబోతున్నారు. తాడేపల్లి ప్యాలెస్ లో ఉండే జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయాన్ని నిర్ధారించబోతా ఉన్నారు. వన్స్ ఒక్కసారి గనక నోటీసులు జారీ అయితే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు తప్పదు అన్న విశ్లేషణలు వినపడతా ఉన్నాయి. ఏదేమైనా ఒక సినిమా అయితే చూపించారు హరీష్. కొన్ని వేల కోట్ల రూపాయలు దోచేసి సినిమాల్లోనే చూడగలిగిన సన్నివేశాలన్నీ ఇవాళ మనకు నిజ జీవితంలో చూపించారు. ఐఐటిఎన్ అని వాడారు. సో చాలా పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి. ఇవాళ విజయసాయి రెడ్డి కూడా ఇందులో కీలక పాత్రధారే. ఆయన దానికోసం భయపడి పక్కకి వెళ్ళిపోయాడు అనే మాటలు కూడా వినపడుతున్నాయి. ఏదేమైనా హరీష్, ఇక్కడ తొందరపడి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి తర్వాత అభాసు పాలయ్యే కంటే ఫిక్స్ చేస్తే గట్టిగా ఫిక్స్ చేయాలి, శిక్ష పడేలాగా ఫిక్స్ చేయాలి అనేది ఇవాళ కూటమి ఆలోచన చేస్తోంది అనమాట. వన్స్ ఒకసారి కొన్ని సంవత్సరాలు వినండి, వన్స్ ఒకసారి శిక్ష పడింది అనుకోండి, పోటీకి కూడా అనర్హత వచ్చేస్తుంది. వన్స్ ఒకసారి అనర్హత వచ్చేస్తే పార్టీ వీక్ అయిపోతుంది. తర్వాత బెయిల్ మీద ఆయన బయటకు వచ్చినా ఆయన పోటీ చేయడానికి అర్హుడు కాదు. కాబట్టి పార్టీ వీక్ అయ్యే అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఈ రకమైన ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉన్నారు. కేవలం మద్యం కుంభకోణమే కాదు హరీష్, మిగతా కుంభకోణాలు కూడా వెలికి తీసే క్రమంలో ఉన్నారు. అన్నింటినీ ఒక కేసు తర్వాత ఒకటి పడేలాగా ప్లాన్ చేస్తా ఉన్నారు. ఇవాళ వంశీ మనం ఎవరు విజయవాడ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఎట్లయితే ఒక కేసు తర్వాత ఒక కేసు పోసాని కృష్ణమురళికి ఎట్లయితే ఒక కేసు తర్వాత ఇంకొక కేసు అట్లా అటాచ్మెంట్ జరుగుతూ జైళ్లలో మగ్గారో ఆ రకమైన స్థితిని క్రియేట్ చేసేందుకు ఒక ప్రణాళిక నడుస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది హరీష్. ఓకే, అంటే బీజేపీ పెద్దలు కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి కొంత చూపకపోవచ్చు, ఇప్పుడు కొన్ని రోజులు ఆగండి అని డిలే చేయొచ్చు అనే వాదన కూడా వినిపిస్తా ఉంది. అంటే ఏమన్నా అంటే ఇప్పుడే అరెస్ట్ చేస్తే అతని మీద మళ్ళీ ఏమన్నా పాజిటివ్ సింపతి క్రియేట్ చేసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి అని ఏమన్నా ఆలోచించే పరిస్థితి ఏమన్నా ఉందంటారా? అదొక పాయింట్ హరీష్. ఇక్కడ ఏంటంటే ఒక కేసుతో వీళ్ళు అందుకే ఏంటంటే అదొక పాజిటివ్ పాయింట్, అదొక కోణం కూడా ఉంది. ఎందుకంటే ఇవాళ అరెస్ట్ అయ్యి ఎన్నికలు ఇంకా 4 ఏళ్లు ఉన్నాయి. ఒక 2 ఏళ్ల శిక్ష అనుభవించిన తర్వాత మళ్ళీ బెయిల్ మీద దీని మీద బయటకు వస్తే ఎలక్షన్ నాటికి అతను బయట ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు సో ఖచ్చితంగా మళ్ళీ పార్టీని బలోపేతం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎలక్షన్ నాటికి జగన్మోహన్ రెడ్డి గారు బయట ఉండకూడదంటే ఏం చెయ్యాలి అనే కోణంలో కూడా నడుస్తున్నట్టుగా కనపడుతోంది. సో తప్పులైతే బోల్డ్ ఉన్నాయి హరీష్. అంటే ఇందులో అంటే ఇది రాజకీయంలో రాజకీయంగా ఎదుర్కొంటారు. జగన్మోహన్ రెడ్డి గారు మరి చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఖచ్చితంగా రేపు పొద్దున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఈ మచ్చలు మా మీద మాత్రమే ఎందుకు, పవన్ కళ్యాణ్ అంత సచ్చీలుడుగా ఎందుకు ఉండాలని కావాలని ఏదో ఒక కేసు పెట్టి ఇరికిస్తాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మనసు తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ ఆయన మళ్ళీ రాకూడదని కోరుకుంటారు. సో వీళ్ళు కూడా అలానే కోరుకుంటున్నారు. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి పార్టీని సమూలంగా రూపురేఖలు లేకుండా చేయాలనేది కూడా. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చాలా తప్పులు చేశారు హరీష్. కాకపోతే వాటికి సంబంధించిన ఎవిడెన్సెస్ సేకరించి కరెక్ట్ గా జరిగితే డెఫినెట్ గా వాళ్ళు అనుకున్నది అయింది. అయితే బీజేపీ కూడా మిత్రుడే, ఎప్పటికీ బీజేపీ జగన్మోహన్ రెడ్డికి మిత్రుడే. బీజేపీ మనం అనుకోకర్లా బీజేపీ పూర్తిగా సహకరిస్తుందని. కానీ బీజేపీ 10 సంవత్సరాలు 43,000 కోట్ల రూపాయల అక్రమాస్తులు సంపాదించిన కేసులో ఈ ఛార్జ్షీట్ దాఖలైన తర్వాత కూడా 10 ఏళ్ల నుంచి పేరు మీద ఉండి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడంటే మన భారత న్యాయ వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు హరీష్. అయితే ఈ పరిస్థితుల్లో
అంటే మన న్యాయ వ్యవస్థలో ఎట్లా ఉంటుందంటే హరీష్, 100 మంది దోషులు తప్పించుకొని ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనే ఉద్దేశంతో చాలా ఇఫ్స్ అండ్ బట్స్ పెడతారు, చాలా అవకాశాలు పెడతారు. ఈ అవకాశాలను అక్రమార్కులు వాడుకొని ఏం చేస్తారంటే బయటకు వచ్చేస్తూ ఉంటారు. ఇప్పుడు మరి బీజేపీ ఎట్లా సహకరిస్తుందా, లేకపోతే ఒక న్యూట్రల్ పాత్రలో ఉంటుందా, లేకపోతే వ్యతిరేకిస్తుందా అనేది ఇక్కడ కీలకమైన పాయింట్ హరీష్. ఖచ్చితంగా ఈసారి మాత్రం బీజేపీ సహకరించకపోయినా న్యూట్రల్ పాత్ర వహించాల్సిన స్థితి ఇవాళ బీజేపీకి ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు కనుక తప్పుకుంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఒక అస్థిరతకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ మనకేమీ తెలియనట్టుగా న్యూట్రల్ స్టాండ్ బీజేపీ తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది హరీష్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఏదేమైనా కానీ ఒక ట్విస్ట్ల మీద ట్విస్ట్లు, సినిమాల్లో ఏదైతే క్లైమాక్స్ కు చేరుకున్నప్పుడు ఎలా అయితే ట్విస్ట్లు ఉంటాయో ఆ రకంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు మనకి ఒక్కదాని మీద ఒకటి కనిపిస్తా ఉన్నాయి. సో ఏదేమైనా సరే ఎల్లుండి జరగబోయేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేటువంటి నోటీసుల్లో ఏమి ఇవ్వబోతున్నారు, అక్కడ ఇప్పుడున్నటువంటి సిట్ దగ్గర ఎలాంటి సాక్ష్యాధారాలు ఉన్నాయి అనే దాని మీదే చర్చ జరుగుతుంది. సో సిట్కి ఆయన ఎంతవరకు సహకరిస్తారు, అతన్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఎంత ఉన్నాయంటే రేపు 17వ తారీఖు వరకు మనం వెయిట్ చేయాలి. థ్యాంక్ యూ.